కేశవరావు జాదవ్ గారు చనిపోతే ఎందుకు ఆయనకు అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు జరగలేదని అడగాల్సిన అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరికి జరిగినాయి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు? ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలే. చాలా మందికి జరిగినాయి, మన ప్రాంతం వాళ్ళకి కాని వాళ్ళకు కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగినాయి తప్పితే ఉద్యమకారులకు జరగలేదనేటటువంటి బాధ. జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలని నేనే, ఎవరో కాదు, జయశంకర్ సార్ బొమ్మ మనకు కేబీఆర్ పార్క్ దగ్గర పెట్టాలని నేనే స్వయంగా ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారిని పదే 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 అడిగిన. సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వచ్చింది జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలంటే. పోనీ ట్యాంక్ బండ్ మీద పెడదామని అడిగిన, పెట్టుకోలేకపోయినాం. వేరే వాళ్ళవి ఉన్నాయి ఆడ తీస్తామని ఉద్యమంలో అనుకున్నాం, తీయకపోతే. కానీ కనీసం మన వాళ్ళే పెట్టుకోలేకపోతామనే బాధ మాత్రం ఇప్పటికి కూడా వెంటాడుతూ ఉన్నది. ఇక ఇప్పుడు ఈయన వచ్చిన ఆయన అయితే ఎవరు బొమ్మలు పెడుతుండో, ఎందుకు పెడుతుండో, మన హైదరాబాద్ కూడళ్ళలో ఏం బొమ్మలు పెడుతుండో అర్థం కూడా కానటువంటి పరిస్థితి ఉన్నది. మన బాధ ఏంటంటే ఉద్యమంతో సంబంధం లేనోడికి ఆడి పక్కన చేరి మనం ఉద్యమం గెలిపించుకున్నామని చెప్తున్నారు చాలామంది. ఇక్కడ ఉద్యమకారులందరూ కూడా కోపంతోని, ఆవేదనతోని అసలు ఉద్యమానికి వ్యతిరేకంగా గన్ను పట్టుకొని తిరిగినటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నామంటే ఎంత దౌర్భాగ్యం! ఇది మామూలు దౌర్భాగ్యం కాదు. ఇక ఆయనకి ఏం సోయి ఉంటుంది ఉద్యమానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఏం సోయి ఉంటుంది? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన దగ్గర? రవీంద్ర భారతిలా గద్దర్ అన్న విగ్రహం ఉండాలి. ఎవరి విగ్రహం ఉన్నది ఇవాళ? రవీంద్ర భారతిలా బిరుదరాజు రామరాజు గారి విగ్రహం ఉండాలి. ఎవరిది ఉన్నది ఇవాళ? రవీంద్ర భారతిలా సుద్దాల హనుమంతు విగ్రహం ఉండాలి. ఎవరి విగ్రహం ఉన్నది ఇవాళ? మరి ఇటువంటి సందర్భాన్ని బాధపడి ఏం లాభం? మన చేతుల్లో ఉన్నప్పుడు పొడగొట్టుకుంటుంది, మనం సోయితో చేసుకోలేకపోతే ఇప్పుడు బాధపడి ఏం లాభం? పోరాటం తప్పితే ఇప్పుడు మనకు వేరే శరణ్యమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా ఒకటే భాష అర్థమవుతుంది, పోరాడితేనే అర్థమవుతుంది. 69 నుంచి పోరాడినాం కాబట్టే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు పోరాడితేనే ఖచ్చితంగా రేపటి నాడు మన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. ఇవాళ నిజంగా బాధ అనిపిస్తుంది నాకు. మనం ఎవరం, అందరం మనం టైగర్స్, మనం సింహాలం. నాకు కొట్లాడినాం, మనం కొంచెం బాధపడ్డాం కరెక్టే. మనోళ్ళే గాయం చేసిరు కాబట్టి నొప్పి ఎక్కువైతుంది, అంతే తప్పితే గాయాలకు భయపడేటోళ్ళం కాదు. మనం కొట్లాడాలి, మళ్ళీ పిడికిలు బిగించాలి. ఎవరి కోసం కొట్లాడాలి? తల్లిని విముక్తం చేసినాం కదా, తల్లిని విముక్తం చేసినాం, కానీ మనం బానిసలైనాం. ఇవాళ మన బానిస సంఖ్యలు తెంచుకోవడం కోసం మనం ముందటికి పోవాలి, మన బతుకు తెరువు కోసం మనం ముందటికి పోవాలి, మన పిల్లల దగ్గర, మన కుటుంబం దగ్గర మన గౌరవం నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా ముందుకు పోవాలి, ముందడుగేయాలి, వేద్దాం. నేను ఆనాడు చెప్పినా మళ్ళీ ఈనాడు చెప్తున్నా, ఉద్యమకారులు బాగా కష్టపడున్నారు, ఇబ్బంది పడున్నారు. మళ్ళా ఒకసారి మీ మీద లాఠీ పడితే దానికి ముందు నా మీద పడేటట్టు మీ ముంగట నేను నడుస్తాను ఆనాడు చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. మీ మీదికి ఎక్కువ పెడితే ఆ బుల్లెట్ మొదట నన్ను దాటుకొనే మీ దగ్గరకు వస్తుందనే విషయాన్ని కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నేను ఉట్టుటిగా చెప్తలేను, చాలా బాధతో ఆవేదనతో చెప్తున్నా. మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అలా మాట్లాడిన వాళ్ళందరికీ చెప్తున్నా. నేను, మీరు బయట ఉండి బాధపడ్డారు, నేను లోపల ఉండి బాధపడ్డా. అంతకు మించి కొత్తగా జరిగింది ఏం లేదు. నేను జీ హుజూర్ అంటే గానే ఉంటుండి, క్యా హుజూర్ అన్న కాబట్టి గీడున్నాయి అలా బయట. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి, అర్థం చేసుకోండి. పెద్దగా విప్పి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటి గుట్టు బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యమంలో కలిసి పనిచేసినాం, ఉద్యమం కోసం పనిచేసినాం, రేపు కూడా రాష్ట్రం కోసమే పనిచేయాలి. మనం తెచ్చుకున్న రాష్ట్రం, మనం తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రం మన యువమిత్రులకు పనికొచ్చేటట్టు ఉండాలి. ఏం జరుగుతుంది ఇవాళ? రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన ఏమన్నాడు? మొత్తానికి మొత్తం నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నాడు. ఇవాళ ఏం చక్కదనం జరుగుతుంది? మరి 2 సార్లు పరీక్ష పెడితే ఇవాళ కూడా గదే పరిస్థితి కదా. ఇవాళ కూడా నిరుద్యోగులు పోయి కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కదా. మరి ఆనాడు న్యాయం జరగలేదు, ఈనాడు న్యాయం జరగలేదు. చేసింది ఏందిరా నాయన అంటే తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి బతుకమ్మని తీసేసిండు, రంగు మార్చిండు, సెక్రటేరియట్లో పెట్టిండు. ఆమె ఏం తల్లో ఎవరికైతే అర్థమవుతలేదు. మరి అద్దప్పుతో ఆయన చేసింది ఏమీ లేదు. నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా, మన ఉద్యమకారులందరి పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా, ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు చేస్తారని మీరు చెప్పినరో ప్రతి ఒక్కటి చేయాల్సిందే. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.